హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో మనం 3 రకాల ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క ట్రేడ్‌కి ఎంత ఛార్జ్ పడుతుంది అనేది కూడా చూద్దాం. ఎందుకంటే చాలామంది 1 లేదా 2, 3 స్టాక్స్ అనేది బై చేసి కొద్దిగా ప్రాఫిట్ వస్తే 2, 3 రోజుల్లో సెల్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకేంటంటే లాస్ ఉంటదనమాట ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే. అయితే జనరల్‌గా మనందరికీ తెలుసు ఇంట్రాడే ట్రేడ్ అంటే ఏంటి అనేది. ఇంట్రాడే అంటే ఏంటి? మార్నింగ్ 9:15కి ఓపెన్ అవుతది. మన మార్కెట్ 3:30 కల్లా క్లోజ్ అయిపోద్ది. ఈలోపు మనం బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అయితే దీన్ని ఏమంటామంటే ఇంట్రాడే. ఇంకా ఆ రోజు మనం క్లోజ్ చేసేస్తాం. ప్రాఫిట్ కానీ, లాస్ కానీ ఏదైనా కానీ 3:30కి క్లోజ్ చేస్తాం. దీన్ని సింపుల్గా ఇంట్రాడే అంటాం. దీనికి ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటాయి. అయితే కొంతమంది డెలివరీ ట్రేడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చాలా డెలివరీ ట్రేడ్స్ అంటే పొజిషనల్గా హోల్డ్ చేస్తాం. అదేంటంటే ఈరోజు బై చేస్తాం, ఇంకా దాన్ని నెక్స్ట్ డే అమ్ముకోవచ్చు. దాని తర్వాత 10 ఇయర్స్ 10 డేస్ మన ఇష్టం అనమాట. దీన్ని డెలివరీ ట్రేడ్స్ అంటారు. ఇక అయితే చాలామంది ఎక్కువగా ఎస్టీబీటీ అంటే సింపుల్గా ఏంటంటే సెల్ టుడే బై టుమారో, ఓకేనా? దీన్ని ఎస్టీబీటీ అంటాం. కొంతమంది ఏంటంటే బీటీఎస్టీ కూడా చేస్తుంటారు. ఈ రెండు కూడా ఒకటే కేటగిరీ. అంటే ఈరోజు బై చేస్తారు, బై టుడే సెల్ టుమారో. ఒకవేళ మనకి పెరుగుతుంది అనుకున్నారనుకోండి, ఈరోజు బై చేస్తారు, రేపొద్దున కొద్దిగా ప్రాఫిట్ రాగానే గ్యాప్ అప్ కానీ అట్లా అవ్వగానే ఎగ్జిట్ అయిపోతారు. ఇది బై బీటీఎస్టీ అంటాం. ఈ 3 రకాల కేటగిరీస్ ట్రేడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే దీని గురించి కొద్దిగా క్లారిటీ ఇస్తున్నాను. ఎస్టీబీటీ బీటీఎస్టీ కూడా రెండు కూడా ఒకటే కేటగిరీ. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి బ్రోకరు ట్రేడ్స్ అనేది అంటే ఈక్విటీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తాడు. దాని తర్వాత అక్కడ నుంచి ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి ట్రేడ్స్ స్టాక్స్ అనేది తీసుకుంటాడు. ఫస్ట్ బ్రోకర్ ఏం చేస్తాడంటే బ్రోకర్ దగ్గర చాలా స్టాక్స్ ఉంటాయి, వాళ్ళు హోల్డ్ చేసి పెడతారు. ఆ స్టాక్స్లోంచి మనకి ఇస్తారనమాట ఫస్ట్, ఏది మనం తీసుకునేటప్పుడు. దాని తర్వాత వాళ్ళు ఎక్స్చేంజ్ డిఫరెంట్ మెకానిజం ఉంటుంది, అక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే కవర్ చేసుకుంటారు. ఓకే, ఏదైతే తగ్గినాయో ఆ స్టాక్స్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 బై చేశాను అనుకోండి, ముందు ఇమీడియట్గా బ్రోకర్ మనకి ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఎక్స్చేంజ్ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇవి మనకి అకౌంట్లోకి రావడానికి T+1 డేస్ పడుతుంది. అంటే ఈరోజు బై చేస్తే రేపటికి రావు, మనకి డీమ్యాట్ అకౌంట్లోకి రావడానికి ఏంటంటే నెక్స్ట్ మరుసటి రోజు రావడం జరుగుతుంది. ఓకే, ఎనీహౌ ఈ యొక్క ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే ఎస్టీబీటీ బీటీఎస్టీకి కూడా డెలివరీ ఛార్జెస్ మాత్రం అప్లై అవుతున్నాయి. ఈవెన్ దో మన డీమ్యాట్ అకౌంట్లోకి రాలేదు ఇక్కడ కదా, డీమ్యాట్ అకౌంట్లో ఉండవు ఏది ఎస్టీబీటీలో. అయినప్పుడు కూడా ఏంటంటే డెలివరీకి ఏదైతే ఛార్జెస్ చేస్తున్నారో అవే ఛార్జెస్ అప్లై చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు జెరోదా వాళ్ళు ఒక ఇక్కడ ఆర్టికల్ రాశారనమాట. ముఖ్యంగా మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్ డీపీ ఛార్జెస్ అని ఉంటాయి అనమాట. డీపీ ఛార్జెస్ ఎలా ఉంటాయి ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్రాడేలో 500 రూపీస్ ఉన్న స్టాక్ని బై చేశాను. ఆ స్టాక్ని 500 దగ్గర అమ్మేశాను, ఒకటే క్వాంటిటీ. ఇది జెరోదాలో చూస్తే మనం చూస్తే ఎంత ఉంది ఇక్కడ ఛార్జ్ చూడండి, 39 పైసలు పడుతుంది ఒక ట్రేడ్కి. దీన్ని చూడండి, దీన్ని మనం టర్న్ ఓవర్ అంటాం. ఒక స్టాక్ని ఎక్కడ బై చేసాం, 500 దగ్గర బై చేసాం, 500 దగ్గర అమ్మేసాం. నో లాస్ నో ప్రాఫిట్ అనుకుందాం. బట్ బ్రోకరేజ్ ఇక్కడ 0.03 అంటే 3 పైసా పడుతుంది. అండ్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉన్నాయి, ఓకేనా? అండ్ ఐ థింక్ ఇది 30 పైసా, బ్రోకరేజ్ 30 పైసా, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ 3 పైసా. దాని తర్వాత జిఎస్టీ 0.06 అంటే 6 పైసా. అండ్ టోటల్ ట్యాక్స్ అండ్ ఛార్జెస్ కలిపితే మనకి 39 పైసలు పడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? మనం ఏదైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయినప్పటికీ మనకి ఈ ఛార్జెస్ అన్నీ కలిపి 39 పైసలు అనేది పడటం జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను 100 క్వాంటిటీ అనేది ఇంట్రాడేలో ట్రేడ్ చేశాను అనుకుందాం, ఏది జెరోదాలో. మనకేమవుతుందంటే ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేసరికి 10,000, ఓకే. అమ్మటానికి రెండు కలిపినప్పుడు బై చేయడానికి 5,000, సెల్ చేయడానికి 5,000 అవుతుంది కదా, దాన్ని టర్న్ ఓవర్ అంటాం. బ్రోకరేజ్ వచ్చేసరికి 30 రూపాయలు పడుతుంది, ఓకే, ఇంట్రాడేలో. అండ్ ఎస్టీటీ 13 రూపీసు, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ 3 రూపాయల 35, జిఎస్టీ మొత్తం 6 రూపాయలు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 54 రూపాయల స్టాంప్ డ్యూటీ కూడా ఉంది, సెబీ ఛార్జెస్ స్టాంప్ డ్యూటీ కూడా ఉంది. మొత్తం కలిపి 54 రూపాయల 47 పైసలు అనేది పడుతుంది. ఓకే, వీళ్ళు ఇచ్చిన క్యాలిక్యులేటర్ ప్రకారం ఈక్విటీలో ఇంట్రాడే ఈక్విటీ. అదేవిధంగా బై చూసుకుంటే మనం ఇక్కడ సేమ్ స్టాక్ అనేది డెలివరీలో చూద్దాం. 500 రూపీస్ అనుకుందాం, ఆ స్టాక్ని నేను బై చేశాను, 500 దగ్గర ఎగ్జిట్ అయ్యాను, ఒకటే స్టాక్ అనుకుందాం. చూడండి ఇక్కడ డెలివరీ బ్రోకరేజ్ ఛార్జ్ ఏం లేదు, 0 ఉంది.
అండ్ ఎస్టీటీ ఓకే 1 రూపీ పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంది 3 పైసలు. డీపీ ఛార్జెస్ ఉన్నాయి చూడండి, ఇది చాలా హర్ట్ చేస్తుంది. ఎస్పెషల్ ఏంటంటే చాలామంది ఈరోజు బై చేద్దాం, ఒక క్వాంటిటీ 2 క్వాంటిటీ, రేపు 2-3 రూపాయలు రాగానే ఎగ్జిట్ అవుదాం అనుకుంటారు కదా. అప్పుడు 16 రూపాయలు మనం ఒక క్వాంటిటీ తీసుకోండి, 100 క్వాంటిటీ తీసుకోండి, ఇక్కడ డీపీ ఛార్జెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఒక్కొక్క దానికి ఉండదు, ఒక ట్రాన్సాక్షన్కి ఉంటుంది. ఇక్కడ 100 క్వాంటిటీ తీసుకున్నా అంతే ఉంటుంది, ఒక క్వాంటిటీ తీసుకున్నా ఉంటుంది. సో ఇది హర్ట్ చేస్తుంది, గమనించింది. అండ్ మిగతా ఛార్జెస్ అయితే కొద్దిగా ఉన్నాయి, ఎస్టీటీ కానీ ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేవి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే డీపీ ఛార్జెస్తో కలిపి మనకి దగ్గర దగ్గర 17 రూపాయల అవుతుందన్నమాట. అంటే మనం 16 రూపాయలు డీపీ ఛార్జెస్ కింద పే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1000 క్వాంటిటీ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ డీపీ ఛార్జెస్ ఏమైనా పెరిగినాయా చూడండి, డీపీ ఛార్జెస్ మారలేదు, 15 రూపాయలు 93 పైసలు ఉంది. ఒకటైనా అంతే ఉంది, 1000 అయినా అంతే ఉంది. బట్ మిగతా మారినాయి చూడండి. స్టాంపు ఎస్టీటీ ఓకే 1000 రూపాయలు. ఈ ఈ ఎక్స్టెండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ కానీ, అండ్ జిఎస్టీ అండ్ సెబీ ఛార్జెస్, స్టాంపు డ్యూటీ 75 రూపాయలు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే 1000 క్వాంటిటీ మనం బై చేస్తే టోటల్గా కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాం. బట్ స్టిల్ ఏంటంటే 1132 రూపాయలు అప్రాక్సిమేట్గా పే చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఎంత ప్రాఫిట్ సంపాదించాలంటే ఈ యొక్క ఛార్జెస్కే ₹13 అనేది మనం సంపాదించి ఇవ్వాలి. ఓకేనా. సో 1000 క్వాంటిటీ తీసుకుంటే ఇదనమాట. ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుందాం. దాని తర్వాత మనకి ధనలో చూద్దాం. బై ప్రైసు 500 అనుకున్నాం కదా, సెల్ ప్రైసు 500 అనుకున్నాం కదా. క్వాంటిటీ ఫస్ట్ 1తో టెస్ట్ చేద్దాం. ఇది డెలివరీకి. ఇంట్రాడేలో ట్రాన్సాక్షన్ వాల్యూ ఒక నిమిషం రీలోడ్ చేస్తున్నాను బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ని. బై ప్రైసు 500, సెల్ ప్రైసు 500, క్వాంటిటీ వచ్చేసరికి 1 అనమాట. అప్లోడ్ అవ్వట్లేదా? ఓకే. దీంట్లో ఫస్ట్ స్క్రిప్ట్ సెర్చ్ చేయాలి. దీనికి ఒక మెథడ్ ఇచ్చాడు. ఐ థింక్ స్టేట్ బ్యాంకు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 500కే కొన్నాను, 500కే అమ్మేశాను, ఒక క్వాంటిటీ అనేది తీసుకున్నాను ఇంట్రాడేలో. సో టర్న్ ఓవరు 500 కొన్నాం, 500 అమ్మాం కాబట్టి 1000 రూపాయలు. బై వాల్యూ 500, సెల్ వాల్యూ ఓకే. బ్రోకరేజీ 30 పైసలు పడుతుంది, అదర్ ఛార్జెస్ 23 పైసా. సో టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఇంట్రాడేలో 53 పైసలు అనేది మనం చెల్లిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాంటిటీ అనేది 100 తీసుకున్నాం. 100 తీసుకుంటే మనకి బ్రోకరేజ్ 30 రూపీస్ పడుతుంది, సేమ్ జెరోదా అలాగే. అండ్ అదర్ ఛార్జెస్ మనకి 23 రూపీస్ ఉన్నాయి. టోటల్గా మనం చూసుకున్నట్టయితే 53 రూపాయల 40 పైసలు అనేది చెల్లిస్తాం. ఇంట్రాడేలో ఛార్జెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ అదర్ ఛార్జెస్ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనమాట, ఎస్టీటీ అని, స్టాంప్ డ్యూటీ కాదు, ఇక మిగతాయి. అదేవిధంగా డెలివరీకి తీసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఒకసారి ఇంట్రాడేలో చూద్దాం. చూడండి, బ్రేక్ ఈవెన్ ఇక్కడ ఇచ్చాడు రైట్ సైడు. బ్రోకరేజ్ 30 రూపాయలు, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ కార్డు ₹3.25, ఎస్టీటీ ₹12.50, అండ్ జిఎస్టీ ₹6. ఓకేనా. స్టాంప్ డ్యూటీ ₹1.50. ఇవన్నీ కలిపి మనకి ఎంత వస్తుంది? ₹53.44. డెలివరీలో చూసుకున్నట్టయితే మనకి టోటల్ ఛార్జెస్ పెరిగాయండోయ్. ఓకే, బ్రోకరేజ్ లేదు ఇక్కడ కదా. అండ్ డీపీ ఛార్జెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది ₹14.75. జెరోదాలో మనకి ఎంత ఉంది? ₹15.95 ఉంది, ₹15.95 సంథింగ్. ఇక్కడ ₹14.75. దగ్గర దగ్గర మనకి ఒక ₹1.10 డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ అది బ్రోకర్ టు బ్రోకర్ చేంజ్ అవుతుంది. బట్ మిగతా అన్నీ కామన్గా ఉంటాయి, కొద్దిగా అటు ఇటుగా గమనించండి. ఓకే, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇక్కడ మనం ఒక క్వాంటిటీతో డెలివరీ తీసుకున్నా సరే డీపీ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ₹14.75 ఉంది. అండ్ మిగతాయి కూడా గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేవి పడుతూ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చాం, ఏది కొటాక్. వీళ్ళ దగ్గరకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 500 బై చేసాం, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 500, క్వాంటిటీ 1. ఇంట్రాడేలో మనకి బ్రోకరేజ్ చూడండి, కొటాక్లో 0 ఉంది.
ఓకే ఫ్రెండ్స్, ఇంట్రాడేలో 0 ఉంది. అండ్ ఎస్టీటీ ఉంది, అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఉంది, అండ్ జిఎస్టీ అన్నీ ఉన్నాయి. 18 పైసలు పడుతుంది ఇంట్రాడేలో. అక్కడేమో 30 రూపాయలు పడింది. 100 క్వాంటిటీకి అనుకుంటా కదా. చూద్దాం, మనకి ఇక్కడ 18 రూపాయలు పడుతుంది. ఎందుకంటే బ్రోకరేజ్ లేదు కాబట్టి అక్కడ 30 రూపాయలు బ్రోకరేజ్, 55 రూపాయల దాకా పడింది కదా. ఇక్కడ 18 రూపాయలు పడుతుంది ఇంట్రాడేకి. బట్ ఈ మిగతా అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఏంటంటే డెలివరీలో ఎలా ఉంటాయి అనేది చూద్దాం. డెలివరీలో ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఇది కొటాక్లో బ్రోకరేజ్ డైరెక్ట్గా 250 చూపిస్తున్నాడు. ఓకే, ఇది హ్యూజ్. అండ్ ఎస్టీటీ 100 రూపీస్ ఉంది, అండ్ జిఎస్టీ ఉంది, అండ్ స్టాంప్ డ్యూటీ ఉంది, అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ సెబీ మొత్తం కలిపి 406 రూపాయలు చూపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటంటే 1-2 ట్రేడ్లు అనేది తీసుకునేటప్పుడు మనకి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క బై అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ అని పెట్టాను. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే ఇన్వెస్టింగ్. దానిలో వీళ్ళు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎస్టిమేటర్ అని ఇచ్చారు చూడండి, కింద ట్రాన్సాక్షన్ ఎస్టిమేటరు. మీరు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేయండి. ఒక్క స్టాక్ తీసుకుంటున్నాను నేను. బట్ ఓకే, రేపొద్దున 10 రూపాయలు 5 రూపాయలు పెరిగితే కూడా హ్యాపీ. బట్ డీపీ ఛార్జెస్ అనేవి పడుతున్నాయి, గమనించండి. ఎస్టిమేటెడ్ ఛార్జెస్ దగ్గర 14.7 రూపీస్ ఏముంది కదా. అంటే మిగతా ఛార్జీలు అన్నీ కలిపాడు ఇక్కడ 14 రూపాయలు. ఇవన్నీ తీసేయాలి కదా మనకి. బట్ ఓన్లీ ఈ యొక్క డీపీ ఛార్జ్ కనుక చూసుకున్నట్టయితే దగ్గర 14 రూపాయలు 75 పైసలు, అంటే 15 రూపాయలు అనుకుందాం, గుర్తుపెట్టుకుందాం. జెరోదా కానీ మన ధన్ కానీ డీపీ ఛార్జెస్ మెయింటైన్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్గా 15 రూపాయలు. సో ఈ స్టాక్లో నేను ఒకటి కొన్నాను ఈరోజు, రేపొద్దున ఎగ్జిట్ అయిపోయాను అనుకోండి, నాకు 15 రూపాయలు ముందు నేను డీపీ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకని 1-2 చేసేటప్పుడు ఈ యొక్క పాయింట్ అనేది అబ్జర్వ్ చేయండి. మనం 100-1000 క్వాంటిటీ అప్పుడు ఓకే, తప్పదు. ఎందుకంటే మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు కొద్దిగా ఇవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 షేర్లు అనేది తీసుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్. ట్రాన్సాక్షన్ ఎస్టిమేటర్ చూస్తే ఇక్కడ యాక్చువల్గా డీపీ ఛార్జెస్ సపరేట్గా మెన్షన్ చేయలేదు, కానీ డీపీ ఛార్జెస్ 15 రూపాయలు పోతే దాంట్లో మిగతా ఛార్జెస్ అన్నీ కలుపుకొని ఇక్కడ 240 రూపాయలు పడుతుంది. అంటే నాకు మొత్తం మీద 1000 షేర్లు కదా, నాకు ఒక 220 రూపాయలు, మొత్తం 250 రూపాయల పైన బ్రోకరేజ్ పోగా మిగిలింది ఏదైనా ఉంటే నాకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకే, హోప్ వీడియో క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఏదైతే యాడ్ చేస్తున్నానో పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా టెస్టింగ్ పర్పస్ యాడ్ చేస్తున్నాను. కొన్ని నేను పర్సనల్గా యాడ్ చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ దాంట్లో. అండ్ 1-2 ట్రేడ్స్ తీసుకునేటప్పుడు స్మాల్ ట్రేడు లేకపోతే BTST STBT 1-2 షేర్లు అనేది తీసుకోవద్దు. అండ్ మంచి మొమెంటం ఉంటుంది, మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే దాంట్లో ఎంట్రీ అనేది తీసుకోండి. ఓకే, ఈ ఆర్టికల్ అయితే నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మేబీ కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు. BTST చాలామంది చేస్తూ ఉంటారు తెలియక. బట్ BTSTలో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, జెరోదా ఏం చెప్తుందంటే BTST అయినప్పటికి కూడాను మా దగ్గర నుంచి వీళ్ళు స్టాక్స్ తీసుకుంటారు, బట్ స్టిల్ దాంట్లో ఛార్జెస్ అయితే సేమ్ ఉంటాయని చెప్పేసి చెప్తుంది జరుగుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.